నమస్తే. 2026 మాస ఫలితాల్లో మే మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ మే మాసంలో మొదటి 16 డేస్ కూడా ఈ మాసం అంతా కూడా కొన్ని విషయాల్లో కోపం అత్యధికంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ మే 1st and 2nd వీక్స్లో కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ 2 వీక్స్ కూడా అనుకూలంగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఈ మే మాసంలో కొంత శారీరక శ్రమ అత్యధికంగా ఉంటుంది. వేళకు తినడం, విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే శారీరక బరువు కూడా పెరిగే అవకాశం అయితే మేషరాశి వారికి ఉంటుంది. కాబట్టి తగినంత వ్యాయామం కూడా ఈ మాసంలో చాలా అవసరము. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా ఇంకా జాప్యం అవుతూ కొంత చికాకును కలిగిస్తాయి. అలాగే చుట్టూ కొంత బంధువులు, మిత్రులు వీరి నుంచి కొన్ని అపార్థాలు మనకి మే మాసంలో 17th 18th వరకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అలాగే మే 17, 18 ఈ తేదీల తర్వాత వచ్చే డేస్ కొంత ఉపశమనంగా మేషరాశి వారికి ఉండబోతున్నాయి. అలాగే వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి ఈ మాసం కొంత మే ఆఖరి వారం అంటే మే 21st 25th తర్వాత చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది. మరి స్పెక్యులేషన్ వ్యాపారానికి కూడా, ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి కూడా మే 18 తర్వాత నుంచి కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కోర్టు సమస్యలు కొంత అదేవిధంగా కొనసాగుతూ ఉంటాయన్నమాట. ఈ మాసంలో కూడా ఎటువంటి తీర్పు కానీ ఇలాంటివి అయితే కనిపించట్లేదు. మరి మేషరాశి వారికి కొన్ని విషయాల్లో జాప్యము, అపార్థాలు ఇవన్నీ ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. అలాగే మీ సంతానం యొక్క చదువుల పట్ల కూడా ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొంత ఈ మాసంలో జాప్యం కనిపిస్తోంది. పెళ్లి కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంత మే 21st తర్వాత కొన్ని అలయన్స్ రావడానికైతే అవకాశం కనిపిస్తుంది. సరే, ఈ మాసంలో కొంత మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా గోవింద నామాల్ని పఠించడం, వెంకటేశ్వర అష్టోత్తరము ఇవి వినడం వల్ల కొంత మేలు చేసే అవకాశం ఉంది. స్వస్తి.